హాయ్ అండి. ఇవన్నీ కూడా మా చెల్లి పెళ్లి సారీస్ అండి. పెళ్ళికి తీసాము. అవి ఎలా ఉన్నాయి, బ్లౌజులు ఎంత పడ్డాయి, కాస్ట్ ఎంత పడ్డాయి, సారీస్ కాస్ట్ ఎలా పడ్డాయి, బ్లౌజులు ఎలా స్టిచ్ చేయించుకున్నాము అనేది మీకైతే ఒక వీడియో తీద్దామని అనుకున్నాము. అందుకని ఈరోజు తెస్తాము. ఇవన్నీ కూడా మా చెల్లి పెళ్లి సారీస్ అండి. ఇవన్నీ కూడా కాస్ట్‌లతో సహా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నాము, బ్లౌజ్ కాస్ట్ ఎంత పడింది, అవన్నీ కూడా మీకు చెప్దామనేది ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఎంగేజ్‌మెంట్ సారీ అయితే చూపిస్తాను. ఇదైతే స్టార్టింగ్ వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళు వచ్చినప్పుడు కట్టుకుంటారు కదా. అంటే మనం మండపం మీద కాకుండా వాళ్ళు ముందు వచ్చి రింగ్ లాంటి మార్చుతారు కదా, అప్పుడు తీసుకున్నాము. చూడండి, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అట్లని. చాలా లైట్ వెయిట్. ఈ సారీ కాస్ట్ కూడా చాలా తక్కువ. మేము కావాలని తక్కువ తీసుకున్నాము, నార్మల్గా తీసుకున్నాము. కానీ ఇదైతే చాలా బాగా వస్తుందని ఇదైతే కట్టుకుంది మా చెల్లి. చాలా బాగుంటుంది ఈ సారీ అయితే. చూడండి, దీనికైతే బ్లౌజ్ అయితే ఇట్లా కుట్టించారు. దీని బ్లౌజ్కి అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే కంప్యూటర్ వర్క్ అయితే చేయించామండి. కంప్యూటర్ వర్క్ చాలా బాగుంటుంది. ఈ కంప్యూటర్ వర్క్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఆవిడైతే కంప్యూటర్ వర్క్ అంటే చేస్తుందంట. అక్కడైతే చేయించాము. జస్ట్ ఇది 500 అండి. ఎవ్వరూ నమ్మరు ఈ కంప్యూటర్ వర్క్ 500 అంటే. దీని బ్యాక్ అయితే దీని బ్యాక్ అయితే ఇలా ఉంటుందండి. దీనికి కూడా ఫుల్గా ఉంటుంది వర్క్ అన్నది. చూడండి, హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ వస్తుంది. చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంటుంది ఈ సారీ అయితే. ఈ ఫ్రంట్ కూడా ఇది కూడా వచ్చింది, వర్క్ ఇక్కడ కూడా వచ్చింది. చాలా బాగుంటుంది. ఇదైతే మా చెల్లికి చెప్పాను కదండి, ఫస్ట్ అయితే కూర్చోబెట్టినప్పుడు రింగులు మార్చినప్పుడు ఇంట్లోనే కదండి అన్నీ చేస్తారు. ఇంట్లోనే రింగులు మార్చుతారు కదా, అప్పుడైతే కట్టుకుంది. ఈ సారీ కాస్ట్ అయితే మీ నంబరు 800 అంతే. బ్లౌజ్ కాస్ట్ ఏమొచ్చి 500. మేము దీనికి అంటే వర్క్ చేయించడానికి అయితే 500 ఇచ్చాము. కుట్టించడానికి అయితే 250 తీసుకున్నారు. ఇది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయింది మాదైతే. చాలా బాగుంది ఇది. దీనికి సంబంధించిన పిక్ కూడా నేను యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. చూడండి, ఇది అనకాపల్లిలోనే చేయించాము. ఈ వర్క్ అయితే ఆవిడ చాలా బాగా చేసింది. మేము ఫస్ట్ టైం అయితే ఇచ్చాము. నేను కూడా ఇలాగే చేయించుకున్నాను. నాది కూడా ఇలాంటి సారీ వేరే కలర్ కాంబినేషన్తో నేను కూడా తీసుకున్నాను. ఇలాగే వర్క్ చేయించుకున్నాను. ట్యాజెస్ అయితే మామూలుగా పెట్టేశారు, కానీ ట్యాజెస్ కూడా చిన్న బుడ్డిస్ టైప్ ఇచ్చారు. ఆవిడైతే పాలే తీశారు. చాలా బాగుంటుంది. ఇది కూడా మా చెల్లె సెలెక్ట్ చేసుకుంది. మేము అందరం కూడా వెళ్ళాము. చూడండి, మొత్తం గోల్డ్ కలర్ వస్తుంది. అప్పుడప్పుడు ఇలా వస్తుంది డిజైన్. కనిపిస్తుంది కదా, ఇలా మొత్తం అంతా స్టోన్ వర్క్ అండి. స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం అంతా కూడా. చాలా బాగుంటుంది. బరువుగా కూడా ఉంటుంది. స్టోన్ వర్క్ కూడా చాలా బరువుగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఈ సారీ. ఈ సారీ కాస్ట్ అయితే 6800 అండి. దీని కాస్ట్ 6800కి వాళ్ళు కొన్నారు. దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే రన్నింగ్ ఇస్తారు. చూడండి, కానీ మేము రన్నింగ్ అయితే అదే ఎంగేజ్మెంట్కి అయితే వేసుకోలేదండి. మేమైతే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తీసుకొని దాన్ని అయితే కుట్టించుకున్నాము. ఇదైతే నార్మల్గా కుట్టించేసింది మా చెల్లి అయితే. ఇదైతే ఇలా కుట్టించింది. చూడండి, దీనికైతే షోల్డర్ వచ్చారు. ఎప్పటికైనా మామూలుగా హెవీగా వేసుకోకపోయినా సింపుల్గా వేసుకుంటాం కదా అని కుట్టించి. ఈ సారీకి అయితే మేము కాంట్రాస్ట్ కలర్ కింద ఈ కలర్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంటుంది. ఇదైతే ఆపట్టు అండి. చూడండి, ఇదైతే మాకు ఆపట్లోనే 150 రూపీస్ మీటర్ తీసుకున్నాము. మీటర్ తీసుకొని ఇట్లా వర్క్ చేయించుకున్నాము. మేము వర్క్ చేయించుకున్నాము. చాలా బాగుంటుంది వర్క్ కూడా. ఫినిషింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ మాకు ఆయన ఇచ్చేటప్పుడే చాలా లేట్గా ఇచ్చారు. మేము డేట్ ముందే చెప్పాము, కానీ ముందు అడిగలేదు. మేము ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదు కూడా. ఆయనకి ఫోన్ చేసి ఇలాగ అయిపోయిందా అనేమి అడగలేదు. దానివల్ల అయితే ఆయన లేట్గా ఇచ్చారు మాకు. ఆ రోజు వెళ్ళాము, ఎంగేజ్మెంట్ ముందు రోజు వెళ్ళాము మేము. ఎంగేజ్మెంట్ ముందు రోజు వెళ్తే ఆయన అయితే అప్పటికప్పుడు చేసి ఇచ్చారు. అప్పటి వరకు స్టార్ట్ కూడా చేయలేదు. రేపు ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు 6:30కి ఇచ్చారు నైట్. మేము అప్పటికప్పుడు మళ్ళీ ఊళ్ళోనే కుట్టించుకున్నాము. మేము ఆల్రెడీ అక్కడే ఇస్తాము కుట్టించుకొని, కానీ కుట్టడం అవ్వదన్నారు ఇంకా. అందుకని అయితే ఊళ్ళో కుట్టేస్తే కట్ వర్క్ అయితే తీయలేదు. నార్మల్ రౌండ్ నెక్ కింద తీసింది. కట్ వర్క్ తీస్తే ఇంకా బాగా వస్తుంది. దీనికి ఫినిషింగ్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే 2000 అండి. 2000కి అయితే మేము వర్క్ చేయించుకున్నాము. ఇలాగా క్లాత్ ఇచ్చేసి ఇట్లా కట్ వర్క్ ఫుల్గా వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా హెవీగా ఉంటుంది. దీన్ని చూడడానికి కిందనైతే ఇలా పోస్టులు అయితే ఇచ్చారు. కానీ పోస్టులు కూడా మేము వేరే కలర్ ఏమన్నాం, గోల్డ్ కలర్ లేదా మెరూన్ కలర్ ఏమంటే ఆయన ఏమో గ్రీన్ వేసారు. ఎందుకు వేసారు కూడా మాకు అర్థం లేదు. ఇంకా అప్పటికైనా ఇస్తారు కాబట్టి మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా చెల్లికైతే ఏడుపు వస్తుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయండి. ఆ రోజు మాత్రం చాలా మంది అడిగారు. చాలా బాగున్నాయి, చూసారు కదా. నెక్స్ట్ పెళ్ళికూతురు చేసినప్పుడు సారీ అండి. ఇదైతే నేనే తీసాను. పెళ్ళికూతురు నేనే చేశాను కాబట్టి నేనే తీసాను. ఈ సారీ అయితే తను తీసుకొని వెళ్ళే తీసామండి. తనకి ఏం నచ్చితే తీసుకోమంటే తనకి ఏం నచ్చిందంట. అన్నీ హెవీగా ఉన్నవి. నాకైతే ఒకే కలర్లో సింపుల్గా కావాలి అని అడిగింది. అందుకనే అంతకుముందే మేము పెళ్లి సారీస్ అన్నీ తీస్తాము. అందుకని తను నచ్చిందే సెలెక్ట్ చేసుకుంది. ఈ సారీ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంటుంది ఈ సారీ కూడా.
చూడండి. దీని షైనింగ్ చాలా బాగుంటుంది. కలరు దీనికే ట్యాజిల్స్ కూడా ఇచ్చేసారండి. ట్యాజిల్స్ వాళ్ళే ఇచ్చేసారు. మనకైతే ఇదైతే ఇలా బార్డర్ వచ్చింది, రెండు పక్కల కూడా ఇలా బార్డర్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఇలా బుడ్డీస్ వస్తాయి కొంచెం, అప్పుడు సారీ మొత్తం ఇలా బుడ్డీస్ వచ్చి ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని మీద బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి, రన్నింగ్ వస్తుంది. కానీ నేను కాంట్రాస్ట్ కలర్ అయితే తీసాను. మాకు అక్కడ ఎయిర్ మ్యాచ్ అయితే తీసాము. మాకు ఎందుకంటే తక్కువ టైమే ఉంది, దానివల్ల అక్కడ ఎయిర్ మ్యాచ్ అయితే రెడీమేడ్గా మాకు వరకు అమ్ముతున్నారు కదా, అవైతే తీసుకున్నాము. చూడండి చాలా బాగుంటుంది. ఇదైతే చిన్న పఫ్ పెట్టించుకుంది, రన్నింగ్ వచ్చిన బ్లౌజ్ కూడా కుట్టించేసుకుంది మా చెల్లి. ఈ వెనకాలైతే ఈ షేప్ అయితే పెట్టించుకుంది. దీని మీదకి అయితే నేను తీసుకున్న బ్లౌజ్ అయితే ఇదండి. ఈ సారీ మీదకి అయితే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. అక్కడే ఈ బ్లౌజ్ కూడా ఎక్కువ రేట్ ఏం కాదు, మనకి మగ్గం వరకు రెడీమేడ్గా అమ్మేస్తున్నారు షాపుల్లోనే. మేమైతే ఇది లక్కీ షాప్లో తీసుకున్నాము, చాలా బాగున్నది. దీని కాస్ట్ అయితే మనకి 1700 పడింది, 1700 1800 పడింది. బ్లౌజ్ కాస్ట్ అయితే 350 రూపీస్ పడిందండి. చూడండి బ్లౌజ్ ఉంది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. చూడండి చాలా బాగుంటుంది దీని వర్క్. కానీ బ్యాక్ అంటే కొంచెం సింపుల్ వర్క్ ఇచ్చేసారు, కానీ తను వేయలేదు. మేము మిషన్కి ఇచ్చిన ఆవిడ అయితే వేయలేదు. ఫ్రంట్ అయితే బ్యాక్ వేసింది, కానీ చూడండి బ్యాక్ సింపుల్గా ఇచ్చేసారు. కానీ హ్యాండ్స్ మాత్రం హెవీగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇది జస్ట్ 350 కదండి, చాలా బాగుంది. మనకు క్లాత్తో కలిపి కూడా ఇస్తున్నారు, వర్క్ బెటరే కదా. ఇది ప్రధాన సారీ అండి, ప్రధానంకి వాళ్ళ అత్త వాళ్ళు తీసిన చీర ఇది. ఈ కలర్ కాంబినేషన్ ఎంత అవుతుంది, ఇది కూడా కొంచెం సేమ్గా ఉంటుంది. కానీ ఇది పట్టు టైపు, అది ఏమొచ్చి అంత ఎక్కువ రేట్ కాదు కదండి, ఇది అయితే ఎక్కువ రేట్. ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది. ఇది మా నాన్నకి బాగా నచ్చిందంట, అందుకని ప్రధాన రోజు మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. మొత్తం జాయింట్ ఫ్యామిలీ కదా, మా పాపాలు మేము కూడా కలిపి వెళ్ళాము. ఇదైతే అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ చూపించిన సారీ ఇదే. మాలోని ప్రధానం రోజు ఎల్లో గ్యారెంటీగా ఉండాలంటారు, ఎల్లో పింక్ గ్రీన్ ఈ టైప్ సారీసే తీసుకుంటారు. దానివల్ల అయితే ఇదైతే తీసుకున్నాము. మొత్తం అన్నీ చూసాము, కానీ మళ్ళీ ఫస్ట్ తీసిందే తనకు బాగా నచ్చింది. నేను ఆల్రెడీ సారీ అప్లోడ్ చేశాను కదా, షాపింగ్ వీడియోస్లో ఉంటుంది. దీనికైతే ఇలా బ్లౌజ్ వచ్చింది, కానీ మేము అంటే గ్రీన్ కలర్ది మగ్గం వర్క్ చేయించాము, అది కూడా ఒకసారి చూపిస్తాను. దీని బ్లౌజ్ అయితే ఇట్లా ఉంటుందండి. దీని ట్యాజిల్స్ అయితే ఇలా ఇచ్చేసారు, ఊర్లోనే కుట్టించేసాము. ఇవి బార్డర్ ఏమొచ్చి మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఇదైతే హ్యాండ్స్కి ఇస్తారు. బ్యాక్ నెక్ ఏమొచ్చి ఇలా పైపుతో ఏమొచ్చి ఈ షేప్ అయితే ఇచ్చారు, ఈ షేప్ అయితే ఇచ్చారు. దీనికైతే మేము మీషోలో ముందైతే చూసాము, కానీ మీషోలో అది ఏమొచ్చి మా చెల్లి మాకు నచ్చాయి బాగానే. కానీ మా చెల్లి అంతకు ముందే ఆన్లైన్ పేజ్ ఉంటుంది కదండి ఇన్స్టాగ్రామ్లోని, అందులోనేమొచ్చి బ్లౌజ్ అయితే బుక్ చేస్తుందంట. ఇవైతే రిటర్న్ కూడా రావంట, అందుకని అయితే ఇదైతే తీసుకున్నాం. మీషో అయితే బ్యాక్ రిటర్న్ పెట్టేసాము, ఇవైతే ఉంచేసుకున్నాము. ఇది మనకి వచ్చినప్పుడు అయితే అంత లుక్ ఏం లేదు, కానీ కుట్టించిన తర్వాత దీని లుక్ ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, మీరే చూడండి. దీని కాస్ట్ కూడా చెప్తాను, ఎంత రీజనబుల్ కాస్ట్లో వచ్చిందో మనకి. ఇదే మనం కానీ చూపించుకుంటే చాలా ఎక్కువ రేట్ అడుగుతారు. ఇదైతే హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చిందండి. మేమైతే మొన్న అంటే ఎంగేజ్మెంట్కి అయితే ఎట్లాగా హాఫ్ వర్కే వస్తుంది వర్క్, అదే 2000 తీసుకున్నది, ఫుల్గా వర్క్ వచ్చింది. ఇదైతే 1100 మనకి బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళదే. మనకి సారీ ఏమొచ్చి ఫొటోస్ పంపిస్తే దానికి సంబంధించిన కలర్ మనం ఎంచుకుంటే వాళ్ళే పంపిస్తారు. చాలా బాగుంది. దీన్ని ఇంకా కిందన పోస్ట్లో వేయించుకుంటే చాలా మంచి రిచ్ లుక్ వస్తుందండి. బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. వెనకాల బ్యాక్ సైడ్ కూడా చాలా హెవీగా వర్క్ అయితే వచ్చింది. చూడండి, మా ఊర్లో ఆవిడేమొచ్చి కట్ వర్క్ తీయట్లేదని మేమైతే అనకాపల్లిలోనే కట్ వర్క్ తీయించడానికి అయితే ఇచ్చేసాము. ఎందుకంటే నార్మల్గానే కట్ వర్క్ తీయలేదు, ఇంకా ఈ చిన్న కట్ వర్క్ అసలు తీయలేదు కదండి. కట్ వర్క్ వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది, చాలా బాగా బ్లౌజ్ ఏమొచ్చి కనిపిస్తుంది. కట్ వర్క్ తీయకపోతే కొంచెం లుక్ అంతలాగా ఏం తెలియట్లేదు కట్ వర్క్ది. ఈ బ్లౌజ్ ముందు కూడా చూడండి హెవీగా ఇచ్చారు మనకి. వర్క్ అయితే మొత్తం అంతా చాలా బాగుంది. వర్క్ అయితే భలే నచ్చింది నాకు ఈ బ్లౌజ్ అయితే. వేసుకున్నా కూడా ఎంత బాగా వచ్చిందో, బాగుంది కదా. దీని కాస్ట్ అయితే 1100. మేము కుట్టించడానికి అయితే 350 ఇచ్చాము, అనకాపల్లిలోనే ఇచ్చేసాము. కట్ వర్క్ అంటే తీసుకున్నారు కదా అని 350 అడిగారు, ఆయన ఇచ్చేసాము. ఈ సారీ అయితే మా బాప వాళ్ళే తీశారు, అంటే మా చెల్లి వాళ్ళ అత్త వాళ్ళను. ఈ సారీ కాస్ట్ 6000 పడింది. ఎందుకని దీని హ్యాంగింగ్స్ అయితే చూడండి చాలా బాగుంటాయి. హ్యాంగింగ్స్ మేమే చేసుకున్నాము. ముందైతే కొనుక్కుందాం అనుకున్నాము, కానీ చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారని మేమే చేసుకున్నాము. పెళ్లి ముందు రోజు కుట్టాము. మా అంజలి ఫ్రెండ్ కూడా వచ్చింది, ఒక అమ్మాయి కూడా హెల్ప్ చేసింది. చూడండి ఎంత బాగున్నాయో. మనకి తక్కువ రేట్లు అడిగారు. మామూలుగా వాళ్ళు నార్మల్ దారాలు ఉంటాయి కదా, అవి ముడేస్తేనే 200 అంట. ఇంక ఇలాంటివి చేస్తే గ్యారెంటీగా 600-700 అడుగుతారు. అందుకని మేమే థ్రెడ్స్ దీనికి సంబంధించినవి తీసుకున్నాము. మనకి చాలా తక్కువ రేట్లో అయితే అయిపోయింది. 2 కలర్స్ అయితే సిల్క్ దారాలు అయితే తీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాము మేమే. చాలా బాగుంటాయి ట్యాజిల్స్ అయితే. చూడండి, తర్వాత అయితే లగ్నం అయితే చూపించేస్తాను. రిసెప్షన్ది హాఫ్ సారీ లాస్ట్లో చూపిస్తాను, ఎందుకంటే అది మొత్తం లేచి నిల్చొని చూపించాలి మొత్తం కదా. ఇది లగ్నానికి అయితే తీసుకున్నాము. మా చెల్లికి బ్లూ కావాలన్నది,
బ్లూలో శారీస్ లేవు దానికి, అందుకనే బ్లూలో అయితే తీసుకుందాం అనుకున్నాము. కానీ ఎక్కువ సార్లు అలా కట్టుకోవడం వల్ల తిరుగుళ్ళు మళ్ళీ అంటే ఏనాలు కట్టి కట్టుకున్నారు. అది కాక ఎక్కువసేపు ఉంచడం వల్ల మరి ఏటో కానీ ఈ సారీ అయితే ఎట్లా అయిపోయింది చూపిస్తాను. దీని లేస్ ఫస్ట్ చూపించేస్తాను. మేమైతే దీని కలర్ లేస్ అయితే దొరికింది మాకు హ్యాంగింగ్స్ ఇలాగ హ్యాంగింగ్స్తో కలిపి. ఇదైతే 120 రూపీస్కి అయితే తీసుకున్నాము. లేస్తో సహా ఇలాగా పైటన్స్కి అయితే అటాచ్ చేస్తాము. హ్యాంగింగ్స్ కూడా దాంతోనే వచ్చాయి. సారీ అయితే ఇలా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాం. కొంచెం మొట్టమొదటిగా ఉంది. డ్రై వాష్కి అయితే ఇవ్వాలి. మేమైతే ఇంకా డ్రై వాష్ కొనలేదు. చూడండి దగ్గరికి అయిపోయింది క్లాత్ అయితే. దీని బదులు టిష్యూ పట్టే బెటర్ అనిపిస్తుంది ఇలా క్లాత్ అయిపోతుంటే. ఇదైతే బార్డర్ వచ్చేసింది. కిందనైతే బిగ్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. మా చెల్లికి చాలా బాగున్నాయి ఈ సారీస్ అని కూడా. కట్టుకుంటే చాలా బాగా లుక్ వచ్చాయి. కింద మీదనైతే చిన్న బార్డర్ వచ్చింది. ఈ విధంగా అయితే మనకి లోటస్ వచ్చాయి. లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే ఇది ఇలాగా బార్డర్ వచ్చి ఇక్కడ ఇవైతే ఇచ్చేసారు. అయితే పెట్టారు. బ్యాక్ సైడ్ అయితే ఈ నెక్ అయితే ఇచ్చేసారు ఆంటీ. చాలా బాగుంది. ఆంటీ చాలా బాగా ఫినిషింగ్ చేస్తారండి. అందుకనే మేము అక్కడే ఇస్తాము. మా బాబాయ్ రావే హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. దీని మీదకి బ్లౌజు మేము వర్క్ చేయించడానికి ఇచ్చాము. కానీ ఆయన ఏమొచ్చి మాకు హ్యాండ్ ఇస్తారనమాట. అంత ముందే చెప్పాం కదా ఎంగేజ్మెంట్కి ఇచ్చాము, ఆయన ముందు రోజు ఇచ్చారు అని. ఇప్పుడైతే ఏం చేశారంటే మేము వెళ్ళడితే మేము చేయలేము, మేము ట్రిప్కి వెళ్తున్నాము అని చెప్పేసారు. అదేదో ముందే చెప్తే మేము వేరే దగ్గర ఇద్దాం కదా అని అన్నాము. అయినా కూడా ఆయన ఏమో పట్టించుకోలేదు. అలాగనగాల ఇంకా మా చెల్లికి కోపం వస్తే పాప ఏడు కూడా వచ్చేసిందంట. నేనైతే వెళ్ళలేదు ఆ రోజు, వెళ్ళడానికి అవ్వలేదు. తర్వాత చాలా షాపులు తిరిగితే అందరూ 3500 అలా ఇమ్మన్నారు. కానీ ఇంత తక్కువ టైంలోనే ఇవ్వను అని చెప్పేశారు. ఎందుకంటే మేము ఈయన చేస్తారని మేము ఎవరికి కూడా వెళ్ళలేదు. తర్వాత ఇంకా మ్యాచింగ్ అయితే మాకు కరెక్ట్గా మ్యాచింగ్ అయితే మా చెల్లికి అయితే దొరికింది. షాప్స్లో ఒకసారి ట్రై చేద్దామని షాప్స్లోకి వెళ్ళి ట్రై చేసింది. ముప్పనాలను అయితే ఈ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే దొరికింది. ఫుల్ వర్కే వచ్చింది. ఇట్లా మగ్గం వరకు ఫుల్గా వర్క్ వచ్చింది. చూడండి చాలా బాగుంటుంది. ఇది కూడా వెడ్డింగ్ బ్లౌజ్ టైపు. ఇట్లా వర్క్ వస్తుంది. చాలా బాగుంటుంది. నేనైతే పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి చాలా బాగుంటుంది. కింద ఇంకా పోస్టులు పెట్టుకుంటే దాని లుక్కులు మారిపోతున్నాయండి. బ్లౌజు బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతలాగే ఏమి ఇవ్వలేదు. కానీ హ్యాండ్స్కి మనం కొనుక్కున్న బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి చాలా బాగా ఇస్తున్నారు. బ్యాక్ ఫ్రంట్ లైట్గా చిన్న వర్క్ ఇస్తున్నారు. అంటే ఇది బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ వాళ్ళు ఏమొచ్చి స్ట్రైట్గా ఇచ్చేస్తున్నారంట. స్ట్రైట్గా అందుకని పెట్టలేదు ఆంటీ. ఇక్కడైతే మామూలుగా పెట్టేశారు పైపింగ్ పెట్టేసి. చాలా బాగుంటుంది. చాలా హెవీగా కూడా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అయితే 6500 అండి. బ్లౌజ్ కాస్ట్ అయితే 950 రూపీస్ ఓన్లీ. 950 రూపీస్కి ఇంత హెవీ డిజైన్ రావడం ఎక్కువే కదండి. మేమైతే 3000కైనా కూడా ఇంకా మా చెల్లి అయితే పెట్టద్దు అనుకుంది. కానీ ఆవిడేమొచ్చి టైం అయితే కుదరదు, అంత త్వరగా మేము ఇవ్వలేము వర్క్ చేయించినా కూడా అని అనేసారు. అందుకనే ట్రై చేస్తే దొరికేసింది. మేము చాలా అంటే ఎక్కువ రేట్లకి ఏమీ వెళ్ళలేదండి. ఎందుకంటే తెలిసిందే కదా ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంది. ఇదైతే నార్మల్గా సత్యనారాయణ వ్రతానికని తీసుకున్నారు. కానీ సత్యనారాయణ వ్రతం అయితే చేయించలేదు. అన్నవరంలో వ్రతం చేయించేసుకున్నారు వాళ్ళు. ఇదైతే 2000 అండి. ఈ సారీ అయితే 2000. ఇట్లా కలర్ కాంబినేషన్ ఉంటుంది. మొత్తం సారీ అయితే ఇలా ఉంటుంది. ఇంకైతే ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోద్ది. చూడండి వాటర్ కలరు బ్లూ షైనింగ్ గోల్డ్ షైనింగ్ ఎక్కువ వస్తుందండి. దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే ఇది మనకి. నేను నార్మల్గానే ఎక్కువగా ఈ నెక్స్ పెట్టేసింది ఆంటీ. ఇట్లా నెక్ ఉంటుంది. ఎక్కువ బ్లౌజులకి ఈ నెక్కే పెట్టేసింది సింపుల్గా. ఇలా పైపింగ్ ఇస్తారు. 2/4 హ్యాండ్స్ అండి. నెక్స్ట్ హాఫ్ సారీ కూడా చూపించేస్తాను. మా సైడ్ ఏంటంటే బ్లౌజులకి ఏమి ఎక్కువ కాస్ట్ ఏమి తీసుకోరండి. 300 అలా తీసుకుంటారు. అదే బ్లౌజులకి అయితే 350 అలా తీసుకుంటారు మా ఊళ్ళోని. నార్మల్ బ్లౌజులకి అయితే ఇంకా తక్కువ తీసుకుంటారు. అంటే పెట్టిన మోడల్ బట్టి కూడా తీసుకుంటారు కొన్నిటికైతే. ఇదైతే మా చెల్లి రిసెప్షన్ మీద తీసుకున్న హాఫ్ సారీ. వాళ్ళ ఆయనకి మ్యాచింగ్గా ఉండాలని ఈ కలర్ అయితే తీసుకున్నాము. ముందైతే వాళ్ళ ఆయనకే సెట్ చేస్తాము. ఎందుకంటే లేడీస్ మ్యాక్సిమం చాలా వరకు సెట్ అయిపోతాయి, బాయ్స్ సెట్ అవ్వవు కదా. అందుకనే మెరూన్ కలర్ తీసుకున్నాం. మా చెల్లికి చాలా బాగుంటుంది మెరూన్ కలర్ అని కాదు, అన్ని కలర్స్ మా చెల్లి బాగానే ఉంటుంది. ఎందుకంటే వైట్గా ఉంటుంది కదా. నాకైతే సూట్ ఏ కలర్ కూడా. దీని కాస్ట్ కూడా ఎక్కువ కాదండి. చెప్తాను దీని కాస్ట్ అనుకుంటున్నాను. ఇలా ఫుల్గా వర్క్ వస్తుంది దీనికైతే. వస్తుంది చాలా బాగుంటుంది. చూడండి ఫుల్ అయితే క్యాన్ టాప్లో అయితే క్యాన్ అన్నీ కూడా ఫుల్గా ప్రొవైడ్ చేశారు. ఇదైతే మేము ఎంఎస్ లో తీసుకున్నాము.
ఇలా బ్యాక్ ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది. ఈ కాస్ట్ నిజంగా కూడా మీరు షాక్ అవుతారేమో. ఈ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే మేము ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోలేదండి. ఎందుకంటే మేము లంగావాణి తీసుకుందాం అనుకోలేదు, కానీ రిసెప్షన్ మ్యాన్కి ఇప్పుడైతే ట్రెండింగ్లో ఎక్కువ మంది లంగావాణిలో వేసుకుంటున్నారు. లంగావాణి బాగుంటుందని తీసుకున్నాము. తర్వాత ఎక్కువగా వేసుకోదు కదండి మా చెల్లి, దానివల్ల తీసుకోకూడదు అనుకున్నాం. అందుకే తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాము. దీనికైతే వాణి అయితే ఇలా వచ్చింది. వాణికి అయితే వర్క్ కూడా చాలా బాగుంటుంది. చూడండి వాణి వర్క్ ఎంత బాగుంటుందో. ఇది నెట్ కూడా సాఫ్ట్గానే ఉంటుంది, మనకి హార్డ్గా ఏమీ ఉండదు. మొత్తం బార్డర్ మొత్తం ఇట్లా వర్క్ ఇచ్చేసారు. ఇది మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటుందో కూడా తెలియదు. కట్టుకోమంటే కట్టుకోను అంటుంది. అందుకే సారీస్ అయితే ఎప్పుడైనా కట్టుకోవాలనిపిస్తుంది. ఇలాంటి హాఫ్ సారీస్ దగ్గర వాళ్ళ ఫంక్షన్ అయితేనే కట్టుకోవాలనిపిస్తుంది మ్యాక్సిమం. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీకు కూడా అలాగ అనిపిస్తే కామెంట్ చేయండి. దీని బ్లౌజ్ అయితే నాకు కొంచెం నచ్చలేదు, ఎందుకో చెప్తాను. చూడండి దీనికైతే ఇలా వర్క్ వచ్చింది, అంతా బాగానే ఉంది. చూడండి కింద అయితే ఇలా వర్క్ వచ్చింది. ఈ షేప్ అయితే ఇచ్చేసారు ఆంటీ. ఇదైతే హ్యాండ్స్ కూడా సింపుల్గానే ఇచ్చేసారు. మనం ఏం చేయలేము. బ్యాక్ అయితే ఈ షేప్ ఉంది, కానీ వేరే బ్యాక్ అయితే ఈ షేప్ తీశారు, రౌండ్ షేప్ వాళ్ళు ఇచ్చారు. ఆంటీ అయితే ఎట్లా డైమండ్ షేప్ అయితే తీశారు. దీనికి ఇక్కడేమో వచ్చి ఉక్లాగా ఇస్తారు, ఉక్స్ లాగా. చూడండి ఇదైతే బాగుంటుంది. ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ నాకు నచ్చలేదు అసలు. ఆ రోజు వేసుకుంది, కానీ నేను అంతకు ముందే చూసున్నా బాగుందను. కొంచెం ఏదోలాగా ఆంటీ దగ్గర పట్టుకెళ్ళి నేను చూస్తున్నాను. అంతకు ముందే వచ్చిన ఇంటికాడ చూడలేదు అసలు. చూడండి ఫ్రంట్ చూడండి, ఇక్కడ ఫినిషింగ్ కిందకి వచ్చిందంట. కిందకి వస్తే మనం ఏం చేయాలి, ఏదో సిల్వర్ కలర్ వేసుకొని ఏదో లాగా మేనేజ్ చేయాలి. ఇదేమొచ్చి ఎక్స్ట్రా క్లాత్ టైప్ అలా ఉంచేసారు. అది వేసుకుంటే కొంచెం ఏదోలాగా అనిపించింది నాకైతే ఆ రోజు. ఫుల్ బుట్టీస్ అయితే వచ్చాయి. ఇక్కడైతే వర్క్ వచ్చి ఫుల్గా బుట్టీస్ అయితే వచ్చాయి, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ లేస్ కానీ అటాచ్ చేస్తే ఏదో డిజైన్ టైప్ లేస్ కానీ, లేకపోతే మనమే ఏదైనా స్టోన్స్లో ఏదైనా కుట్టేసుకున్నా కూడా బాగుందను. ఇలా ఉంచిన వాళ్ళు ఏదోలాగా అనిపించింది నాకైతే ఆ రోజు. ఇదైతే మా చెల్లి లంగావాణి ఎంతో తెలుసు అండి. దీని కాస్ట్ అయితే జస్ట్ 4000 అండి. 4000కి ఇంత మంచి లంగావాణి రావడం నేను చూసింది ఇదే ఫస్ట్ టైం. బ్రైడల్ లంగావాణిలు అంటే చాలా ఎక్కువ రేట్లో తీసుకుంటున్నారు చాలామంది. నేను చాలా దగ్గర కూడా విన్నాను, చాలా వీడియోస్లో కూడా చూసాను కూడా. కానీ ఇంత తక్కువ రేట్లో వచ్చింది, చాలా బాగుంది కదా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇవన్నీ కూడా మడతెట్టేసి మళ్ళీ అక్కడ సర్దియాలి, లేకపోతే మా చెల్లి నన్ను చంపిస్తుంది. ఇవన్నీ కూడా మా చెల్లి పెళ్లి సంబంధించిన అదే సారీస్ అన్నీ కూడా, బ్లౌజులు కూడా. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్.